అక్కడేనా జరిగిందా? చెప్పారు కదా నాతో చాలా ప్రేమ ఉంటాడు. నాతో మాత్రమే కాదు అందరితో ఎప్పుడూ విషయాలు చిన్నప్పుడు కూడా ఇచ్చిన సైకిల్ కానీ కలిసినప్పుడు నచ్చగాడు అనుకున్నాను. నా ఫోన్ నెంబర్ తప్పు నెంబర్ ఇచ్చాను. మనసులో వాడు అక్కడ ఉన్నాడు. సారీ చెప్పాలి. సరే బాబాయ్ ఎందుకని ఇంతే కదా వద్దంట. తర్వాత తింటా. 25 lakhs కావాలి. నీకు ఎప్పుడు కావాలి? తిరిగి ఇచ్చేస్తావుగా. ఇస్తానని చెప్పబోయా. తప్పకుండా ఇచ్చేస్తాను. సారీ ఇదిగో తినేయే ఉంటారులే, తినేయే ఉంటారు. స్వీట్ తింటామా? స్వీట్ తింటావా? అరే చట్నీ హలో అవును కదా. ఇప్పుడు 5 లక్షల మొత్తం మీ గురించి మాట్లాడుతున్నాను. ఈ గాయకి 95 ఏళ్ళ పైన బాబా బాత్రూమ్ మట్టిపై చేశారు, భద్రగా పెట్టారు, చెప్పులు కూడా కవర్లో తీసి పెట్టారు బాబా. అందరికీ నమస్కారం. ఈరోజు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒల్లూరిపల్లి వెంకట సత్య నాగప్రసాద్ వారి భార్య శ్రీమతి లక్ష్మీ కళ్యాణి వాళ్ళిద్దరి సౌజన్యంతో వారి కుమార్తె మోక్షశ్రీ నాగసాయి ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఈ అక్షర ఓల్డేజ్ హోమ్, అక్షర వృద్ధాశ్రమం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది.
ఈ మోక్షశ్రీ నాగసాయి ఎవరో కాదు, మన మానవతాలో ముఖ్యమైన సభ్యురాలు, మహిళా విభాగంలో డైరెక్టర్ గారు అయినటువంటి ఈ ప్రసన్నమాల గారు, వారి మనవరాలేను. తను ఒక 1 వీక్ నుంచి అడుగుతూ ఉన్నారు, కరెక్ట్గా బాగా ఉపయోగపడే వృద్ధులకి ఎవరికన్నా భోజనం పెడదాము, అలాంటి చోట చూడండి అని అంటే, నాకు నిన్న రోటరీ ప్రెసిడెంట్ శేషు గారు ఫోన్ చేసి మిగిలిన చోట కంటే అక్కడ ఎక్కువ అవసరం ఉంది అని చెప్పి, ఇంతకుముందు కూడా రోటరీ ప్రెసిడెంట్గా చేసి మన మానవతాలో ప్రెసిడెంట్గా చేసిన విమల్ కుమారి గారు కూడా చెప్పారు, ఇక్కడ చాలా అవసరం ఉంది, అక్షర ఓల్డేజ్ హోమ్లో అందరూ బాగా పేదవాళ్ళు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ భోజనాలు పెట్టండి ఎక్కువ సార్లు అని అంటే, నిన్న శేషు గారు ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ పెడితే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చి, పాపం తను ప్రసన్న గారు కొంచెం దగ్గరలో ఏర్పాటు చేయండి అని నేను చెప్పినా కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. మీరందరికీ మిగిలిన చోట్ల కొంతన్నా కాస్త ఆసరా ఉంది, గవర్నమెంట్ నుంచి కొంచెం వస్తుంది, డోనార్లు ఎక్కువ ఉన్నారు. ఇక్కడికి ఎక్కువ డోనార్లు రాకపోవడం కారణం ఏంటంటే దూరం అయిపోయింది, బాగా రిమోట్ అయిపోయింది, రోడ్డు బాగలేదు, బాగా లోపలికి అయిపోయేటప్పటికి ఎక్కువ మంది డోనార్లు రావడానికి తక్కువ చేస్తున్నారు. ముఖ్యంగా మీకు భోజనం పెట్టాలి, తన మనవరాలు దృష్టిలో పెట్టుకుని తను 4-5 సార్లు చెప్పారు ప్రసన్నమాల గారు. అందుకని మీతో ఈరోజు వచ్చి మీతో పాటు కొంత సమయం గడపడం, ఈ మన ప్రసన్నమాల గారి మనవరాలు మోక్షశ్రీ నాగసాయి పుట్టినరోజు సందర్భంగా మనందరం ఒకసారి బర్త్డే గ్రీటింగ్స్ చూద్దాం. హ్యాపీ బర్త్డే మోక్షశ్రీ నాగసాయి. హ్యాపీ బర్త్డే నాగసాయి. హ్యాపీ బర్త్డే మోక్షశ్రీ నాగసాయి. హ్యాపీ బర్త్డే నాగసాయి. మోక్షశ్రీ నాగసాయి బాగా బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి రావాలని మీ అందరి తరఫున మానవతా శిక్షణ సేవా సంస్థలకు ఆశీర్వదిస్తూ, ఈ వల్లూరుపల్లి వెంకట సత్యనాగ ప్రసాద్ మరియు లక్ష్మీ కళ్యాణి గారులకు మానవతా శిక్షణ సేవా సంస్థ తరఫున మరియు అక్షర ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి మీ అందరూ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు 2 మాటలు వాళ్ళ నాయనమ్మ లక్ష్మీ ప్రసన్నమాల గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చెప్పేసి రమేష్ చెప్తాను. అయినా 2 మాటలు మాట్లాడండి, మనవరాలు కదా. మాట్లాడండి, మేము ఆలకిస్తామండి. మానవ సేవ మాధవ సేవ ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో చేద్దాము. ఏదైనా ముందుంటాను. నా వంతు నేను రమేష్ గారికి హెల్ప్ చేయగలిగినంత హెల్ప్ చేస్తూ ఉంటాను. రమేష్ గారికి కాదు, ఇట్లా మన అందరం కలిపి మంచి మానవత మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుంటాను. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ చెప్పండి. ఈరోజు కొంచెం ఇబ్బంది అయిన సాయి పాపం ఈ రోడ్లలో కారు వేసుకురావడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. సాయి పాపం సాయికి ప్రత్యేకంగా నేను నడపలేకపోయా. యాక్చువల్గా నేను వద్దాం అనుకున్నా కానీ కొంచెం ఈ లోపలికి రావాలంటే ఇబ్బందిలే అని చెప్పి సాయిని రిక్వెస్ట్ చేశాను. మన శివాజీ గారు ఎప్పుడు మానవతాకి యాక్టివ్గా ఉంటారు. ఆయన సాంబశివరావు గారు ఇప్పుడు 72 ఏళ్ల వయసులో కూడా మీ అందరిని చూడాలని ఈ సమయంలో కూడా వచ్చారు. వారికి ధన్యవాదాలు. మేము రాకపోతే దూరం అనుకున్నాం, వచ్చినాక ఇక్కడ ఎంత అవసరం ఉందో తెలిసింది. ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. మేము దూరం అని అనుకోకుండా ఎవరన్నా దాతలు ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ రోటరీ శేషు గారు, విమల కుమారి గారు చెప్పినట్టు ఇక్కడికి ఎప్పుడన్నా మేము వచ్చి మీతో పాటు కొంత సమయం గడిపి ఆహారం అది సరుకులుగా అందిస్తామమ్మా. మీరంతా సంతోషంగా ఉండండి. టీవీ పనిచేస్తుందా బాగా? వీళ్ళ పేరు బాగా చూసుకోండి అమ్మా. ఇంతకంటే ప్రత్యేక ధన్యవాదాలు. మీ పేరు నుండి తెలియదు. ఏం లక్ష్మి, మీరు లక్ష్మి వెంకటేష్కి క్లేరాకి ప్రత్యేక ధన్యవాదాలు. వెంకటేష్
మీ పేరమ్మా? అమ్మ కొంచెం ఇంకా బలంగా ఉండాలి. సేవ చేయాలంటే బలంగా కొంచెం ఇంకా బాగా తిను. అవసరమైతే రోజు 2 కోట్లు ఉంటుంది. బాగా ఆరోగ్యంగా ఎక్కడండి 5ంటికి లేచిందంటే టిఫిన్ అని టీ అని టిఫిన్ అన్ని ఇష్టమైంది కాబట్టి కష్టం లేదు. మీకు వడ్డించడం లేట్ అవుతుంది. రమేష్ గారు ఒక్కసారి వడ్డించారా? ఏం పెడతారు రోజు మీరు? మాట్లాడుతుంటే కొలవారు కూర పెట్టామన్నారు. సాంబార్ కూడా ఉంది. అమ్మమ్మ నువ్వు సాంబార్ వేయించుకుంటావా? సుభా నీకు ఉందిగా కూర? పులిహోర తిను, అది గోంగూర కాదు, వంకాయ కూర. సత్తిని మరి అయిపోయింది. ఇంకా సుభాని తినలా. సుభా నువ్వు అన్నం కొంచెం పక్కనుకో, రైస్ పెట్టించుకుంటూ కొద్దిగా పక్కనుకో. అక్కడి నుంచి వచ్చే కాకపోతే ఇక్కడ గేట్ పట్టడం వల్ల లేట్ అయింది. కొంచెం గట్టి అవును కూరలు కూడా పెట్టుకుంటే బాగుంటాయి కదా. ఒక్క ప్లేట్ కాకుండా కూరలు పెట్టుకుంటే కూడా బాగుంటాయి. అట్లా వద్దులేండి. మామూలు ప్లేట్స్ చిన్నవి కాకుండా కొద్ది పెద్ద సైజు తీసుకుంటే బెటర్. ఇప్పుడు కొన్ని చాలా చిన్న చిన్న ప్లేట్లు ఉన్నాయి కదా, 5 రకాలు పెట్టుకున్న ఒకసారి. అదే రకరకాలుగానే ఉన్నాయి. ఒకే ఇది కాదు, ఒకే మోడల్. ఈరోజు ప్రసన్న గారు వారి మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఈ భోజన వితరణ కార్యక్రమమే కాదు, ఈ అందరికీ ప్లేట్లు కూడా కొత్త ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు కొనిస్తామని ఈరోజు చెప్పారు. సంతోషం. ప్రసన్న గారికి ధన్యవాదాలు. మా అక్షర ఓల్డేజ్ హోమ్ తరఫున మీ అందరి తరఫున ప్రసన్న గారికి ధన్యవాదాలు. బాగా చదువుకోవాలి. చదువులు అయిపోయింది. ఈ చైతన్య గారు చెప్పదు మాకు తెలిసేది కాదు. పెట్టాలని ఉండా కానీ వాస్తవానికి దూరం అనే ఎవరికన్నా డోనార్లకి వాళ్ళు కూడా డోనార్లు కూడా దగ్గరలో చూడండి అంటున్నారు. అదొక కారణం. నిన్న రోటరీ ప్రెసిడెంట్ గారు కాస్త వాళ్ళని చూడండి సార్ అని ఆయన ఫోన్ చేశాడు. అందుకని ఇక ఇవాళేమో అక్కడైతే రేపేమో చెప్పిన మాట మరి ప్లేట్లు కూడా పంపిస్తాము. ప్రసన్న గారు తర్వాత వారం రోజుల్లో సార్ మా మీద చాలా ప్రేమ ఉంది సార్. మీరు వాళ్ళ మీద చూపిస్తున్నారు. మానవతా ఉద్దేశం ఏంటంటే ఇలా వృద్ధుల్ని బాగా చూడాలి అని. అందుకే సార్ ఎవరు స్థలం కూడా ఇట్లా మాకు బాత్రూమ్ టౌన్ లో తీసుకున్నామంటే వాళ్ళు మీరు ఈ 2 ఆపలేరు, మీరు వాసన స్మెల్ వస్తుంది, మీకు ఎవరు ఇస్తారు మీరు అని అంటున్నారు. 15,000 ఇస్తామన్నా కూడా నెలకి మాకు ఏమి ఇవ్వట్లా. కానీ అది దానికోసం భగవంతుడు కనిపిస్తే ముందు కూడా ఇద్దరు పాపం చాలా బాగా చేయాలమ్మా.